క్లాప్ వాహనాల పనితీరుపై జీవీఎంసీ అధికారులు ఏమంటున్నారు? ఇళ్ల నుంచి చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతుందా? ఒక ట్రిప్లో కనీసం 500 కిలోల చెత్త తీసుకువెళ్లాలన్న నిబంధన బేఖాతరు చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్న క్లాప్ వాహనాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్టర్కు చెల్లిస్తున్న మొత్తానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ జరగటం లేదనే అభిప్రాయం జీవీఎంసీ అధికారుల్లోనూ ఉంది. అందుకే వీధుల్లో చెత్త పేరుకుపోతోందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతూ ఉండటంతో క్లాప్ వాహనాలను తొలగించి గతంలో మాదిరిగా క్లస్టర్ల వారీగా వాహనాలను సమకూర్చుకునేందుకు టెండర్లు పిలవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకంటూ వైసీపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టింది. ప్రతి స్థానిక సంస్థలో 1000 ఇళ్లకు ఒక వాహనం చొప్పున టాటా ఏస్ వాహనాలను కేటాయించింది. డ్రైవర్తో కూడిన ఒక్కో వాహనానికి నెలకు 64,000 చొప్పున ఆయా స్థానిక సంస్థలే చెల్లించేలా రాష్ట్రమంతటికీ గ్లోబల్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ను ఖరారు చేసింది. అందులో భాగంగా జీవీఎంసీకి 586 వాహనాలను కేటాయించింది. ఒక్కో వాహనానికి 64,000 చొప్పున నెలకు 3.75 కోట్లు సదరు కాంట్రాక్టర్కు చెల్లించాలని జీవీఎంసీని ఆదేశించింది. క్లాప్ వాహనం తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి రోజు తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించాలని, ఇలా రోజుకు 3 ట్రిప్పులు వేయాలని నిబంధన విధించింది. ప్రతి వాహనం సక్రమంగా చెత్త సేకరించి విభజించి ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించేలా వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని ఆదేశించింది. కానీ క్లాప్ వాహనాలను ప్రారంభించినప్పటి నుంచి సచివాలయ సిబ్బంది ఆ బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించలేదు. దాంతో ఆ వాహనాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ లోపించినట్టయింది. ప్రశ్నించేవారు లేకపోవడంతో తమకు నచ్చినట్టు నడపడం ప్రారంభించారు. ఒక వాహనం 1000 ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తే కనిష్టంగా 1000 కిలోలు వస్తుందని అధికారులు లెక్కించారు. అది కాకుండా మార్కెట్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాల నుంచి రోడ్లపై పోగే చెత్త మరో 600 కిలోల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీని ప్రకారం ప్రతి వాహనం రోజుకు గరిష్టంగా 1500 కిలోల చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తీసుకెళ్లాలి. కానీ చాలా వాహనాలు ఒక్కో ట్రిప్ లో 250 కిలోలకు మించి చెత్తను తీసుకురావడం లేదని అక్కడి సిబ్బంది తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు కూడా సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో ఏ వాహనం ఎప్పుడు చెత్త సేకరణకు వెళ్లదనే సమాచారం అధికారులకు కూడా ఉండటం లేదు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణకు వాహనం వెళ్లకపోవటం, కొన్ని వాహనాలు మొక్కుబడిగా ప్రధాన వీధుల్లోని ఇళ్ల నుంచే చెత్త సేకరించి 2-3 రోజులకు ఒకసారి సందుల్లోని ఇళ్లకు వెళ్లి చెత్త సేకరించడం జరుగుతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్లలోని చెత్తను రోడ్డుపైకి తెచ్చి పడేస్తున్నారు. దీనివల్ల రోడ్డు తెల్లవారేసరికి చెత్త కుప్పలతో దర్శనమిస్తున్నాయి. ఇది నగర పరిశుభ్రతపై ప్రభావం చూపుతూ ఉండటంతో అధికారులు తరచూ క్లాప్ కాంట్రాక్టర్ను పిలిచి సక్రమంగా వాహనాలను నడపాలని ఆదేశించడం, అందుకైనా తాము వాహనాలను బాగానే నడుపుతున్నామని బిల్లులు మాత్రం ఇవ్వటం లేదని ఫిర్యాదు చేయటం షరా మామూలుగా మారిపోయింది. ఈ విషయాన్ని అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లటం, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులే వస్తూ ఉండటంతో క్లాప్ వ్యవస్థపై సమీక్షించాలని నిర్ణయించారు.